హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రై చేశాను. ఎలా చేశానో చెప్తాను. 3 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అండ్ 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. దాని తర్వాత 4 ఎగ్స్ తీసుకున్నాను. అండ్ వెల్లుల్లిపాయలు క్లీన్గా పొట్టు తీసేసుకొని సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని దంచేసుకుంటాను. కొంచెం మెత్తగా అయ్యేదాకా ఫస్ట్ దంచుకోవాలి. అది కొంచెం మెత్తగా అయింది అన్న తర్వాత దానిలో సేమ్ వెల్లుల్లి కారం ప్రాసెసే. దాంట్లో కొంచెం ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్నాను అండ్ ఒక 2 స్పూన్లంతా కారం వేసుకున్నాను. అది మీకు నచ్చినంత మీకు రుచికి సరిపడా వేసుకోవాలి. దాని తర్వాత సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూను అండ్ కొంచెం అంతా పసుపు వేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఆ ఉప్పు కారం అంతా కలిసేలాగా కొంచెం దంచుకోవాలి. దంచుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం మరీ మెత్తగా అయ్యేదాకా దంచుకుంటే పిండి అయిపోద్ది, బాగుండదు. సో కొంచెం వెల్లుల్లి కనిపించేలా దంచుకోవాలి. సో తర్వాత ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ ప్లస్ మెత్తగా దంచుకున్నది కూడా పక్కన పెట్టుకున్నాను, వెల్లుల్లి కారం ఆల్సో. అండ్ గ్యాస్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం మనకు ఆయిల్ ఎంత సరిపడుతుందో అంత ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకున్నాను. ఆవాలు వేసేసుకొని దాని తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేశాను. అవి కొంచెం వేడైపోయి కొంచెం గోలినట్టు అయిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా సేమ్ ఆయిల్లో వేసేసి కొంచెం వేగనియాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ని అలా వేయించుకుంటూ ఉండాలి. దాని తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. ఆ పసుపు వాసన వెళ్ళేదాకా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి పసుపుని. దాని తర్వాత కొంచెం మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, దాన్ని ఆ నూనెలో వేసేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం మనకు ఓకే అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఆ వెల్లుల్లి కారం మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి కొంచెం వాటర్ యాడ్ చేసేసి దాన్ని కొంచెం వాటర్ ఇనికేదాకా పక్కన పెట్టేసుకోవాలి. నాకు ఎందుకో సాల్ట్ తక్కువ అవుతుంది అనిపించింది, అందుకే కొంచెం నేను ఎక్స్ట్రా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీకు ఓకే అనుకుంటే యాడ్ చేసుకోకుండా నడుస్తుంది. దాని తర్వాత ఎగ్స్ కొట్టేసి పెట్టేసుకున్నాను. కొంచెం ఎగ్స్ని కదిలించకుండా మూత పెట్టేసి ఒక 2 minutes వెయిట్ చేయాలి. దాని తర్వాత కొంచెం ఎగ్స్ ఉడికినట్టు అవుతాయి. దాని తర్వాత కొంచెం కిందికి మీదికి అనుకోవాలి, పగలగొట్టకుండా పక్కకు జరపకుండా కొంచెం కిందికి పైకి అనేసుకొని మళ్ళీ సేమ్ యాస్టిస్ మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes అలా అయినాక తీసేసుకొని మళ్ళీ వీటిని తిప్పేస్తామనుకో కొంచెం అవి వేగినట్టు తెలిసిపోద్ది. సో అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని జస్ట్ రైస్లో వేసేసుకొని తినాలి, బాగుంటుంది.